హాయ్ గురు, మేము మీ క్రేజీ ఫుడ్డీస్. ఈరోజు మనమైతే ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీయెస్ట్ టిఫిన్స్ దొరుకుతాయి. అన్నీ ఆర్గానిక్గా, అన్నీ చాలా నీట్గా క్లీన్గా చేస్తారు వీళ్ళు. ప్లస్ వీళ్ళన్నీ మొత్తం మిల్లెట్స్తోనే టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా సరే మిల్లెట్స్తోనే ఉంటుంది. మీకు ఇడ్లీ కానీ, దోశ కానీ, సాంబారు రైస్ కానీ, సాంబార్ వడ కానీ అంతా చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట. అసలు మీరు విని కూడా ఉంటారు, ఏంది వీటితో ఇన్ని ఐటమ్స్ చేస్తారని చెప్పని. మిల్లెట్స్ వీళ్ళు అన్ని రకాల వెరైటీస్ చేస్తారు. అవి ఏమేమి చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఏమేమి దొరుకుతాయి, వీళ్ళ దగ్గర ఏమేమి లభిస్తాయి అనేది వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అయితే వాళ్ళ షాప్ ముందే ఉన్నాము. వాళ్ళని ఒకసారి కనుక్కొని వాళ్ళ దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో, వాళ్ళ దగ్గర కస్టమర్లు ఏ ఐటమ్ని బాగా ఎంత ఇష్టంగా తింటారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ వీడియో మనం ఒక 3 months బ్యాక్ చేసాం, షార్ట్ వీడియో. చాలా బాగా రీచ్ వచ్చింది. కానీ దాంట్లో ఏమైందంటే అడ్రస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట, చాలా మందికి అర్థం కాలేదు. సో అందుకే ఎట్లాగో వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. మన రంగారెడ్డి చెరువు దగ్గర వచ్చేసారనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం సిట్టింగ్ పెట్టుకొని కొంచెం షాప్ను కూడా కొంచెం బాగా పెద్దది చేసుకున్నారు. సో అందుకే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఫుల్ వీడియో చేసి దీని గురించి బ్రీఫ్గా మన ఫాలోవర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. సరే, మనం ఇంక లేట్ చేయకుండా మనం ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మన సార్ని అడిగి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. హాయ్ అండి, వీరే మన అమృత ఆహార్ ప్రొపరేటర్ గుప్తా గారు. ఇతనేనమాట ఈ వెరైటీస్ మొత్తానికి కారణం. దీన్ని తయారు చేసేదంతా తనే. అతని మాటలను తెలుసుకుందాం మనం, ఎలా తయారు చేస్తారో, ఎలా ఉంటాయో ఇవన్నీ. నమస్తే గుప్తా గారు. నమస్తే సార్. ఇవన్నీ ఐటమ్స్ మీరు చేస్తున్నారు కదా, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, అవి మీరు ఎలా చేస్తారు, దాని గురించి వాటి వల్ల ఉపయోగాలు ఏంది కొంచెం మా ఫాలోవర్స్ చెప్తే. ఓకే సార్, ఖచ్చితంగా. ఓకే. మన దగ్గర 34 ఐటమ్స్ ఉన్నాయి సార్. మొత్తం జొన్న పిట్టు, జొన్నలు, వేరుశనగకాయ గుళ్ళు, తాటి బెల్లం అవన్నీ కలిపి జొన్న పిట్టు తయారు చేస్తాం. ఇది 4-5 రోజులు కూడా స్టాక్ ఉంటుంది. చాలా బాగుంటుంది, షుగర్లెస్, ఎవరైనా కూడా వాడచ్చు. ఇది పాయసం, సజ్జలు సాములతో పాయసం. ఇది ఆర్గానిక్ బెల్లం, షుగర్లెస్. ఇది కూడా వాడచ్చు. మామూలుగా షుగర్ వాళ్ళు కూడా తినచ్చు, పిల్లలు తినచ్చు, అందరూ ఎవరికైనా ఉపయోగపడి. ఇది మిల్లెట్ సాంబార్, రాజమాలు, కిడ్నీ బీన్స్, అలసందలు, వేరుశనగకాయ గుళ్ళు, కొర్రలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి మిల్లెట్ సాంబార్ లాగా, ఒక కదంబం ఆ టైప్లో మిల్లెట్ సాంబార్ రైస్ లాగా బాగుంటుంది. తర్వాత రాగి సంగటి, తర్వాత పొప్పొంగలి. పొప్పొంగలి అంటే కొర్రలు, సామలు ఈ 2 కలిపి మిక్స్ చేసి చేస్తాం సార్, చాలా బాగుంటుంది పొప్పొంగలి. చెద్దన్నం అంటే వరిగలతో చెద్దన్నం. ఇది రాత్రిపూటే నైటు రైస్ వండి దాంట్లో పాలు పోసి తోడేస్తే నైటు ఫర్మినేషన్ అవుద్ది. తెల్లారిన తర్వాత అన్ని ఐటమ్స్ అన్నీ కలుపుకుంటే దీన్ని చెద్దన్నం. తర్వాత కొర్రన్నం, వరిగన్నం, అట్లా ఐటమ్స్ అన్నీ కూడా ఇవి కూడా కొర్రన్నం ఉంటుంది, వరిగన్నం ఉంటుంది. ఫ్రూట్స్ రైతా, యాపిల్, పైనాపిల్, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ ఇవన్నీ కూడా, పెరుగు బోదలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి చేస్తాం. పెరుగు రైతా అనమాట, ఫ్రూట్స్ రైతా. ఫ్రూట్స్ సలాడ్ ఎట్లానో ఫ్రూట్స్ రైతా అట్లా అనమాట. ఇదేమో పెరుగావడ అంటే అలసందలు, శనగలు, పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఆకుకూరలతో పెరుగు ఆవడ. ఇదేమో సాంబార్ ఆవడ, సేమ్. ఇదేమో పెరుగులో వస్తుంది, ఇది సాంబార్లో వస్తుంది సార్. తర్వాత ఇది ఉగ్గాని, బజ్జీ ఉగ్గాని. దీంట్లో వచ్చేసి అటుకులు, ఓట్స్, బొరుగులు మిక్స్ చేసి చేస్తాం ఉగ్గాని. ఇవన్నీ కూడా మిల్లెట్స్, అన్నీ కూడా ఒరిజినల్ మిల్లెట్స్, ఆర్గానిక్ అనమాట. ఇదేమో రాగి జావా. దీంట్లో రాగి సజ్జ 2 మిక్స్ అవుతుంది. ఇదేమో జొన్న జావా. ఇదేమో రాగి సజ్జ, ఇదేమో జొన్న జావా. దీంట్లో వచ్చేసి మిక్సింగ్ అనమాట. దీంట్లో ఆనియన్స్, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, వాము అన్నీ కలిసిన మిక్సింగ్ పౌడరు. ఇదేమో నిమ్మకాయ. ఇవన్నీ దీంట్లో మిక్స్ అవుతాయి అనమాట జావాల్లో. ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి, ఇట్లా కలుస్తుంది. ఇట్లా గ్లాస్ వచ్చేసి ఒక గ్లాసు 10 రూపాయలు. మా దగ్గర క్యారెట్ జ్యూస్ ఉంటుంది, బీట్రూట్ జ్యూసు, గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, తర్వాత మునగాకు జ్యూస్ ఉంటుంది, వెజిటేబుల్ జ్యూస్ ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. అది ఇది డ్రై ఫ్రూట్ లట్ అండి. అన్ని రకాల ఆల్ నట్స్ మొత్తం కూడా దీంట్లో కలుస్తాయి.
మొత్తం జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ అన్నీ మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ దీంట్లో కలిసి ఖర్జూరాతో షుగర్లెస్ అనమాట. ఎవరైనా తినొచ్చు, షుగర్ వాళ్ళు తినొచ్చు, షుగర్ చిన్నపిల్లలు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇది తెల్ల నూగు లడ్డు, ఇది ఖర్జూరా లడ్డు, తెల్ల నూగులతో ఖర్జూరా. తర్వాత దీంట్లో వచ్చేసి నల్ల నూగులు, ఇది వచ్చేసి అవిసి గింజలు లడ్డు, అది కూడా ఖర్జూరాది అనమాట. మొత్తం ప్రతి దాంట్లో ఖర్జూరా మిక్స్ అవుతుంది. బెల్లం కానీ పంచదార కానీ ఇవన్నీ కూడా ఏది కూడా యాడ్ అవ్వదు. షుగర్లెస్ లడ్డు అనమాట. ఇది వచ్చేసి జొన్న చపాతీ, జొన్న చపాతీ ఒరిజినల్ జొన్న, ఓకేనా. తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రెండు మిక్స్ చేసి చేస్తాను అనమాట. ఇది జొన్న చపాతీ. ఇది వచ్చేసి రాగి చపాతీ. ఇది వచ్చేసి మునగాకు చపాతీ. మునగాకు చపాతీ ఉంటుంది, పాలకూర చపాతీ ఉంటుంది, మెంతుకూర చపాతీ ఉంటుంది. 6 రకాల చపాతీస్ మొత్తం అవైలబుల్. తర్వాత రాగి దోశ ఉంటుంది, జొన్న దోశ ఉంటుంది, సజ్జ దోశ ఉంటుంది, పెసర దోశ ఉంటుంది, అలసంద దోశ, రాజ్మా దోశ, కొర్ర దోశ, అన్ని రకాలు అవైలబుల్. ఇది రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పుదీనా ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, ఇట్లా 5 రకాల ఇడ్లీలు అవైలబుల్. తర్వాత ఆవిరికుడం, ఒరిజినల్ ప్యూర్ గోల్డ్, ఓన్లీ మినుములతోనే తయారీ. ఆవిరికుడం వడలు మినుములతో తయారనమాట, పొట్టు తీయకుండా, పొట్టుతోనే డైరెక్ట్ వడలు. అందుకని ఇది నల్లగా బ్లాక్గా ఉంటుంది, ఒరిజినల్ గోల్డ్ అనమాట. సార్ అవి ఇందాక చూపించింది పెద్ద ఇడ్లీ కదా, ఇవి చిట్టి ఇడ్లీ అనమాట. చిట్టి రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పుదీనా ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, ఇవన్నీ కూడా చిట్టి ఇడ్లీ అనమాట. అమృతంలాగా చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా చాలా బాగుంటాయి, సూపర్ ఒరిజినల్. తర్వాత దీంట్లోకి వచ్చేసి టిఫిన్ అన్నిటికీ కూడా చట్నీ. ఈ చట్నీ వచ్చేసి పల్లీలు కూరగాయల చట్నీ, ఒకరోజు బీరకాయ, ఒకరోజు దొండకాయ, ఒకరోజు సొరకాయ, ఒకరోజు దోసకాయ, ఆ విధమైన చట్నీ అనమాట. తెల్లయి పుటాని వాడం, మామూలుగా పల్లీలతో చేసిన చట్నీ అనమాట. డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైంది. వెజిటేబుల్ చట్నీ. తర్వాత ఇది టమాటా చట్నీ, అల్లము, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ కూడా మిక్స్ చేసి చేసిందనమాట, చాలా బాగుంటుంది. ఇది ఆనియన్ చట్నీ అనమాట. ఓన్లీ ఆనియన్స్ వేసి అల్లం వేసి చేసిన చట్నీ, ఆనియన్ చట్నీ. ఇవన్నీ కూడా దీంట్లో కాంబినేషను. తర్వాత చిట్టి ఇడ్లీకి పప్పు, ఆకుకూర పప్పు అనమాట. ఆకుకూర పప్పు అంటే దాంట్లో తోటకూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంట, ఇవన్నీ కూడా ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్ని రకాల ఆకుకూరలు వేసి మిక్స్ చేసి చేస్తాను అనమాట. చపాతీకి పనికి వస్తుంది ఈ పప్పు కర్రీ, దోశలకు పనికి వస్తుంది, ఇడ్లీలకి అన్నిటికి కూడా పప్పు చాలా బాగుంటుంది. ప్రతిదానికి పప్పు కాంప్లిమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా. వీటిలో కాంబినేషన్ వచ్చేసి మామూలుగా ఇదేమో తెల్ల నూగుల కారం, తెల్ల నూగులు ఒరిజినల్ మిల్లెట్స్ అనమాట. ఒరిజినల్ మిల్లెట్ తెల్ల నూగుల కారం. ఇది వచ్చేసి నల్ల నూగుల కారం, ఇది వచ్చేసి అవిసి గింజల కారం, ఓకేనా. ఇవి 3 కూడా వీటిలో కాంప్లిమెంట్ అనమాట. సార్ చాలామంది ప్లాస్టిక్ బాక్సులు వాడుతున్నారని చెప్పేసి అని అంటున్నారు. ప్లాస్టిక్ బాక్సులు కాదండి, ఇవి 100% ప్యూర్ నెంబర్ 1 ప్లాస్టిక్ ఒరిజినల్ అనమాట. ఇది ప్లాస్టిక్ బాక్సులు కాదు వద్దనుకున్న వాళ్ళకి స్టీల్ బాక్సులు తెచ్చుకుంటే స్టీల్ బాక్స్లో ప్యాక్ చేసిస్తామండి. ఇక ఆల్టరేషన్ లేదు. చాలా చోట చూసాం మేము, అన్నిటికీ ఎతికి అన్నిటికీ సెట్ చేసుకున్నా ఎక్కడ కూడా దొరకలేదు. ఇక వీటికి మించి ఆల్టరేషన్ లేక ఇవే వాడుతున్నాం. మా దగ్గర అన్నిటికన్నా కూడా న్యాచురల్, ప్రతి దాంట్లో న్యాచురల్ వాడతాము. ఇదిగో ఇట్లా కప్పులు కూడా, అరిటాకుల కప్పులు, ఇస్త్రాకుల కప్పులు అన్నీ కూడా ప్రతిదానికి మేము వాడేదానికి. ఇగో స్పూన్స్, ఒరిజినల్గా స్పూన్స్ కూడా చెక్క స్పూన్స్ వాడతాం మేము. ప్లాస్టిక్ బాక్స్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఇట్లా క్యారేజ్ తెచ్చుకుంటే క్యారేజ్లో ప్యాక్ చేసి ఇస్తామండి. ప్రతిదీ అన్నీ కూడా మొత్తం చట్నీస్ కానీ అన్నీ కూడా ఇట్లా. తర్వాత ఇట్లా హాట్ బాక్స్లో వస్తాయి. ఇట్లా హాట్ బాక్స్లో కూడా మామూలుగా ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీ కానీ, పూరీలు కానీ ఏమైనా సరే దీంట్లో హాట్ బాక్స్లో మిల్లెట్ సాంబార్ కానీ, పాయసం కానీ మొత్తం కూడా ఇట్లా హాట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తాం. అట్లా అవసరమైన వాళ్ళు ఇట్లా తెచ్చుకుంటారు, ఆ ప్లాస్టిక్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు. ఈ హోటల్ ఎక్కడ అంటే
మన రంగారెడ్డి చెరువు ఉంది కదా, రంగారెడ్డి చెరువు సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్లోనే ఉంటుంది. మన మేరావళి బేకరీకి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు దేంట్లో నూనె అనేది వాడరు, ఓన్లీ నెయ్యి మాత్రమే వాడతారు. దోశల్లోకైనా చపాతీలోకైనా మీకు ఇడ్లీ మీదకైనా పొంగల్ తీసుకున్నా నెయ్యి మాత్రం చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా మనకి ఖచ్చితంగా అది 100% తెలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. మామూలుగా మనం సాంబార్ రైస్ అయితే రైస్తో చేసుకుంటాం, కానీ వీళ్ళు కొర్రలన్నంతో చేస్తారనమాట. కానీ మీరు సాంబార్ రైస్ ఉన్నట్టు వండిద్ది అనుకోవడం మీరు అట్లా అనుకోవద్దు. ఏదైనా ఇదంటే ఇవన్నీ మొత్తం మిల్లెట్స్ కాబట్టి వీటి టేస్ట్ వీటికి ఉండిద్ది. ఈ మిల్లెట్స్ని తినలేని వాళ్ళు ఇలాగా టేస్టీగా ఇంట్లో చేసుకోవడం కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తినచ్చు. చూసారు ఇందాక మీరు ఎంతమంది ఆహార ప్రియులు ఎంత ఇష్టంగా తింటున్నారో. ఎందుకంటే ఇది టేస్టీ బాగుంటుంది, ప్లస్ అలానే మిల్లెట్స్ కాబట్టి అందరికీ చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ రుచికి రుచి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది అనమాట. రేట్స్ కూడా అన్నీ చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇది జొన్న పూరి. ఏంటంటే మన పూరిలా కొంచెం సాఫ్ట్గా ఉండవు, అంటే మిల్లెట్స్ కాబట్టి కొంచెం అట్లా క్రంచీగా ఉంటుంది. ఫస్ట్ పూరి కూరతో ట్రై చేద్దాం. మామూలు పూరికి దీనికి అంత వేరియేషన్ నాకేం అనిపించలేదు. నార్మల్ ఆటా పూరి తిన్నట్టుగానే ఉంది. ఇప్పుడు పప్పుతో పప్పు కూడా బాగుంది. నెక్స్ట్ రాగి పూరి. పూరి చల్లారిపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంది. చేతికి ఆయిల్ తగలడం అలా ఏం లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు తెలిసిన మరిన్ని ఫుడ్ కంటెంట్ ఏమైనా ఉంటే మీరు చెప్తే అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ ట్రై చేస్తాము. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి. సో అందుకే మీరు మాకు ఇట్లా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి సక్సెస్ఫుల్గా మమ్మల్ని నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను.